హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మన వీడియోలో శ్రీరంగపురం రంగనాథ స్వామి దేవాలయం గురించి చెప్పుకుంటున్నాము. ఈ ఆలయం వచ్చేసి వనపర్తి డిస్ట్రిక్ట్‌లో శ్రీరంగపురం అనే ఊరిలో ఉంటుంది. ఇక్కడ రంగనాథ స్వామి కొలువై ఉంటాడు. ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ టెంపుల్. మనం టెంపుల్‌కి వెళ్ళాలంటే ఈ ఆర్చ్ నుంచే వెళ్ళాలి. మనం ఈ టెంపుల్‌కి చేరుకోవాలంటే ఫస్ట్ మనం ఈ మెయిన్ ఆర్చ్ నుంచి వెళ్ళాలి లోపలికి. మనకి ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే పెబ్బేరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, వనపర్తి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే గద్వాల నుంచి కూడా ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటుందన్నమాట. మనం ఇలా ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తూ ఉంటే మనకు మధ్యలో చిన్న చిన్న ఊర్లు వస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది మనం లోపలికి వెళ్ళే కొద్దీ. ఇప్పుడు మనం ఆలయం చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇది మన తెలంగాణలో ఉన్న పురాతన ఆలయంలో ఒకటి అన్నమాట, శ్రీరంగపురం ఆలయము. ఇది మనకు క్రీస్తు శకం 1650-70 మధ్య కాలంలో రాజా రామేశ్వరరావు వంశీయులు వనపర్తి సంస్థానంలోని శ్రీరంగపూర్లో రత్న పుష్కరిణి సరస్సు కట్టపై ఈ ఆలయాన్ని నిర్మించారనమాట. ఈ ఆలయం వచ్చేసి మనకు శ్రీరంగపూర్లోనే ఉంది కదా, ఆ ఆలయం సేమ్ ఆ ఆలయాన్ని పోలి ఉంటుందన్నమాట. అయితే ఒకసారి దక్షిణ దేశ యాత్రలకు వెళ్ళిన రాజు బహిరి గోపాలరావు శ్రీరంగపట్టణాన్ని దర్శించి వైష్ణవ మతాన్ని స్వీకరించిండు. తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒకరోజు రాత్రి రాజు కలలో శ్రీరంగనాథ స్వామి కనిపించి తాను కానాయపల్లి గ్రామంలో వాల్మీకములో ఉన్నానని తీసుకొని వచ్చి ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించి పూజలు చేయాలని చెప్పాడు. కలలో చెప్పిన దాన్ని బట్టి వాల్మీకంలో శయనమూర్తి అయిన శ్రీరంగనాథుని విగ్రహం లభించింది. ఆ విగ్రహాన్ని కొరివిపాడు గ్రామానికి తీసుకుని వచ్చి ఆలయంను నిర్మించి ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి కొరివిపాడు గ్రామం శ్రీరంగపురంగా పేరొందింది. ఆలయం చుట్టూ రాజా రామేశ్వరరావు శ్రీరంగ సముద్రము అనే పెద్ద చెరువును త్రవ్వించాడు. ఆ తర్వాత లక్ష్మీ తాయారు దేవాలయాన్ని కూడా నిర్మించారు. చిత్రభాను సంవత్సరం మార్గశిర మాసంలో రాజా రామేశ్వరరావు ధర్మపత్ని శంకరమ్మ 5 అంతస్తుల తూర్పు రాజగోపురాన్ని నిర్మించింది అన్నమాట. ఇది మనకు ఈ ఆలయం యొక్క చరిత్ర. ఇప్పుడు మనం ఈ ఆలయానికి చేరుకునే మార్గంలో ఉన్నామన్నమాట. మనం ఊర్లోకి వెళ్తున్నాం కదా, ఇది వచ్చేసి చౌరస్తా. ఈ చౌరస్తా నుంచి మనము రైట్ సైడ్ తిరిగితే ఇక్కడ మనకు చూడండి ఒక చిన్నది జూనియర్ కళాశాల అని బోర్డు పెట్టారు, కానీ మరి ఉందో లేదో తెలీదు. ఇలా లోపలికి వెళ్తూ ఉంటే మనకు 2 టెంపుల్స్ వస్తాయన్నమాట. అందులో ఒకటి మనకు పురాతనమైంది శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడ మనం చూడండి లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం మనకు లోపలికి అనిపిస్తుంది టెంపుల్, కానీ చాలా బాగుంటుంది. రోడ్డు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి శివాలయం టెంపుల్ కూడా ఉంటుంది. శివాలయం టెంపుల్ మేము వెళ్ళేసరికి క్లోజ్ అయ్యింది కాబట్టి మేము టెంపుల్ లోపలికి వెళ్ళలేదు. కారులో నుంచే వీడియో తీసానమాట. ఇదిగోండి, ఇదే వచ్చేసి మనకు శివాలయం టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం రంగనాథ స్వామి గుడికి వెళ్తున్నాము. చూడండి వచ్చేసింది మనకు రంగనాథ స్వామి దేవాలయం. ఎంత బాగుందో కదా, చుట్టుపక్కలంతా మనకు చూడండి సముద్రం ఎంత మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక్కడ రిజర్వాయర్ కూడా ఉంటుంది. మనకు ఇది అంతా నిండినప్పుడు గేట్లు ఓపెన్ చేస్తారనమాట రిజర్వాయరు. చూడండి ఇది వచ్చేసి మనకి అది అంటారు కదా తేరు. చాలా బాగుంటుంది ఈ తేరు పండుగ. ఎప్పుడు మనకి హోలీ పండుగ అప్పుడు జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి బయట మెయిన్ గోపురం. ఇప్పుడు మనం ఆలయంలోకి అడుగు పెడుతున్నాము. ఇదే లోపలికి వెళ్ళడానికి
మెయిన్ ద్వారం అన్నమాట. అది తీసుకో. లోపల కూడా ఇట్లనే ఉంటాడండి రంగనాథ స్వామి. ఇక మనం టెంపుల్ లోపలికి వెళ్ళగానే చుట్టూరా అంతా ఇలా గార్డెన్ ఉంటుంది. ఈ గార్డెన్ చుట్టూ చెరువు ఉంటుంది అన్నమాట. ఇది మనం కొబ్బరికాయలు ఇక్కడనే కొట్టుకొని గుళ్ళోకి తీసుకెళ్ళాలి. ఇదేనండి స్టార్టింగ్లో గోపురం. మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే మనం ఇక్కడ నుంచే వెళ్ళాలి. ఇక్కడ అన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట. ఈ స్టెప్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, చూసుకొని ఎక్కాలి. అప్పటి కాలంలో కట్టిన స్టెప్స్ కదా, కొంచెం ఎత్తుగా ఉంటాయి. కొంచెం మెల్లిగా వెళ్ళాలన్నమాట, చూసుకొని వెళ్ళాలి లోపలికి. మనం మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళేది ఇదే అన్నమాట దారి. ఇంకా అటు సైడ్ కూడా ఉంటుంది, నేను చూపిస్తాను. మనం లోపల చూడండి, శ్రీ భూదేవి సహిత రంగనాథ స్వామాయ నమః అని రాసి ఉంటుందన్నమాట. ఇదే మనకు లోపలికి వెళ్ళడానికి. ఇది వచ్చేసి ధ్వజస్తంభం అన్నమాట. మనకు మెయిన్ టెంపుల్ చూసేసేయండి. ఇక్కడ టెంపుల్లో షూటింగ్ జరుగుతుంది చూడండి. మనకు మా టీవీలో ప్రభాకర్ గారి సీరియల్, కొత్త సీరియల్ కదా, ఇల్లు ఇల్లాలు పిల్లలు అని, ఆ షూటింగ్ జరుగుతుంది ఇక్కడ. చెంచలమ్మ కూడా ఉంది కదా చూడండి. చెంచలమ్మ చాలా ఫేమస్ కదా మా టీవీలో. ఇందులో ఒక పార్ట్ ఉందంట ఆమెది. ఇలా షూటింగ్ చేస్తున్నారు, చూసేసేయండి. ఆశీస్సుల్ని పొందుతున్నాను. ఈ జీవితానికి ఎంతకంటే ఆనందం, ఆభరణం ఇంకేముంటాయి? చెప్పాలంటే నా ఊరి ప్రజలకి సేవ చేసుకోవడం ఆ దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం. ఈ గుడి వచ్చేసి గుడి లోపల అన్నమాట. మనకి ఇలా గుడిలో చాలా గుళ్ళు ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది గుడి. ఇవన్నీ స్తంభాలు అప్పటి కాలంలో చూడండి ఎంత మంచిగా కట్టారో టెంపుల్ అంతా. ఇదంతా లోపల అన్నమాట, టెంపుల్ లోపల చాలా బాగుంటుంది. చాలా పెద్దగా కూడా ఉంటుంది టెంపుల్ అంతా. మనం ఇదిగోండి ఇటు సైడ్ వెళ్తే మనకు ఇక్కడ అంతా ఒక హాల్ లాగా ఉంటుందన్నమాట. రైట్ సైడ్ ఇక్కడ షూటింగ్ వాళ్ళు అంతా సెట్టింగ్ చేసుకుంటున్నారు, లైటింగ్స్ అవన్నీ పెట్టుకుంటున్నారు. ఇదేనండి హాలు. మనకి ఇక్కడ హాల్ ఉంది కదా, ఈ హాల్లో కిటికీలు. ఈ కిటికీలో నుంచి చూస్తే మనకు చెరువు అంతా మంచిగా కనిపిస్తుంది అన్నమాట. చెరువు మధ్యలో మనకి ఒకటి విలాసవంతమైన భవనం ఉంటుంది, కృష్ణ విలాస్ అని. అది ఇప్పుడు మనకి కనిపించదు, మొత్తం శిథిలమైపోయిందనమాట. చూడండి చెరువు అంతా ఎంత నిండుగా ఉందో, చాలా మంచిగా ఉంది కదా చెరువు. పెద్దగా కూడా ఉంటున్నాయి. ఇదిగోండి ఇక్కడ మొత్తం లైటింగ్స్ సెట్ చేసుకున్నారు షూటింగ్స్ కోసమని. గుడి అంతా చాలా హడావిడిగా ఉంది అసలు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ దేవుణ్ణి చూడాలో లేకపోతే షూటింగ్స్ని చూడాలో అర్థం కాక జనాలంతా హడావిడిగా తిరుగుతున్నారు అటు ఇటు. ఇదిగోండి ఇక్కడ మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం అన్నమాట టెంపుల్లో. ఇలా మనకు లోపలికి వెళ్ళే కొద్దీ టెంపుల్ అంతా ఇదిగోండి ఇప్పుడు అప్పటి కాలంలో ఇలా మంచిగా లోపల అంతా ఎలా కట్టారో చూడండి టెంపుల్ అంతా. ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడ కూడా అంతా చూద్దాం టెంపుల్లో ఏమేమి ఉన్నాయో ఏంటో. ఇక్కడ ఒకటి పెద్దది చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు లోపల నుంచే మనకి ఇవన్నీ ఇట్లా పైన మంచిగా కట్టారనమాట. చెట్టు చూడండి ఎప్పటిదో, ఇది చాలా ఏళ్ళది ఉన్నట్టుంది చెట్టు. ఇంకా ఇదంతా కిందికి వంటశాల అన్నమాట, వంటలు చేసేది. ఇప్పుడు మళ్ళీ మనం టెంపుల్లోకి వెళ్దాం. ఇది మెయిన్ టెంపుల్లోకి వెళ్ళే దారి. చూడండి ఇక్కడ ఇంకొక దేవుడు కూడా ఉన్నాడు అనమాట, దేవుని గుడి కూడా ఉంది లోపల. ఇదిగోండి ఇక్కడ ఒక ఫ్యాన్ పెట్టారు కదా, ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉందన్నమాట, చిన్నది గుడి.
ఇదిగోండి ఇక్కడ సీరియల్ యాక్టర్ ప్రభాకర్ గారు కూర్చున్నారు. అలాగే ఇంకొక యాక్టర్ కూడా. ఇదంతా షూటింగ్ స్పాటేనండి. ఇగో ఇదంతా జనాలందరూ వచ్చారనమాట. షూటింగ్స్ చూస్తున్నారు. ఇది మనకు దేవునికి వంటశాల అనమాట. ఇదంతా వంటశాల గది. ఇది వచ్చేసి చూడండి ఇక్కడ మనకి ఎంత పెద్ద పెద్ద తాళాలు వేశారో. అప్పటి కాలానివి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా తాళాలు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ సీరియల్ వాళ్ళు మొత్తం ఇలా సెట్టింగ్ వేసుకొని కూర్చున్నారు షూటింగ్ కోసం. అమ్మవారు చాలా బాగుంటుంది. ఇక్కడ మనం కింద చూడండి, ఏమైనా మనసులో కోరిక అనుకొని ఇలా కాయిన్ పెడితే మనం నిల్చుంటుంది. చాలా బాగుంటుందన్నమాట ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర. ఇక్కడ షూటింగ్ అవుతుంది. మొత్తం ఇక్కడ సెట్ చేశారు. ఇక్కడ సీరియల్ షూటింగ్ జరుగుతుంది కదా. ఇక్కడ ధ్వజస్తంభం చుట్టూ తిరగమన్నారనమాట. ఇలాగే టెంపుల్కి వచ్చిన వాళ్ళు షూటింగ్ వాళ్ళతో అందరు కలిసి ఇలా తిరుగుతున్నారు. ఆల్రెడీ ఈ ఎపిసోడ్ అయిపోయింది సీరియల్లో. చూడండి అందరూ ఇలా ఎలా తిరుగుతున్నారు సీరియల్లో వస్తామని చెప్పేసి. ఇందులో మా అత్తయ్య కూడా ఉంది. చూడండి ఇక్కడ చూసాను నేను సీరియల్లో. బాగా వచ్చింది సీరియల్లో. చెరువు చూడండి ఎంత నిండుగా ఉందో. ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఇదే పెద్ద చెరువు. చాలా బాగుంటుంది. ఈ మధ్యలో కృష్ణ విలాస్ అని గోపురం కట్టారు. అది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. చూడండి ఇక్కడ రిజర్వాయర్ చేశారనమాట ఈ చెరువునే. చాలా పెద్దగా ఉంటుంది. మనకి టెంపుల్ వచ్చేసి చెరువు మధ్యలో ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్దామండి. ఇదంతా వచ్చేసి గార్డెన్ లాగా అనమాట. బయట చుట్టుముట్టు అదే 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 నేను చెప్తున్నాను. బాగుంటుంది. ఇది లోపల సైడ్ గోపురం. ఇక్కడ కూడా మూవీ వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇదిగోండి ఇక్కడ కూడా లోపల షూటింగ్ అవుతుంది. ఇదంతా ఇట్లా డెకరేషన్ చేసుకుంటుండ్రు. మరి ఏందో వాళ్ళు చూద్దాం. మనకు ఈ టెంపుల్లో వచ్చేసి చాలా సినిమా షూటింగ్స్ అయినాయి. సింహాద్రి సినిమా, ఛత్రపతి సినిమా, టక్ జగదీష్ సినిమా, అలాగే కోయిలమ్మ సీరియల్, ఇంకా మెయిన్ సినిమా యమదొంగ కూడా ఇక్కడే అయిందనమాట. ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. చూడండి ఇదంతా మనకు గార్డెన్ అనమాట. ఇటు సైడ్ ఇది వచ్చేసి వెనకాల సైడ్ గోపురం పెద్దగా ఉంది కదా. చాలా బాగుంటుంది ఈ టెంపుల్కి. మనం ఎప్పుడైనా విజిట్ చేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మీరు కూడా వెళ్ళండి ఒకసారి. ఇంకా చూడండి వీళ్ళంతా చేసుకుంటున్నారు. ఇంకా మనం టెంపుల్ బయటికి వెళ్దామా. ఇక్కడ టెంపుల్ బయట కూడా షూటింగ్ జరుగుతుంది. చూడండి ప్రభాకర్, రామని, చెంచలమ్మ కూడా బయట షూటింగ్ చేస్తున్నారు. వాళ్ళకు ఇలా ఎండ కొడుతుందని చెప్పేసి అంబ్రిల్లాస్ పట్టుకుంటున్నారు. చూశారు కదా రంగనాథ స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్ళండి. చాలా బాగుంటుంది. నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. చూడండి ఇక్కడ అందరూ మనకు లోపల షూటింగ్ అవుతుంది కదా.
వాళ్ళతో ఫొటోస్ దిగుతున్నారు గుడి లోపల. చాలా బాగుంది కదా టెంపుల్ అంతా. మీరు కూడా చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.